ఇక చూడురి ఆంధ్రజ్యోతి పేపరు. ఈ పేపర్ వచ్చేసి 14 పేజీలు ఉంటుంది. 14 పేజీలల్లా 6-7 పేజీలు మొత్తం ఈ చదువుకున్న వాళ్ళ ముచ్చటే, అన్ని కాలేజీల ముచ్చటే. చూడు హెడ్డింగ్ పేపరు, వెనకంగా పేపరు, మధ్యలో పేపరు, ఇగో మళ్ళీ ఇంకో పేపరు, ఇది ఇట్లా చూసుకుంటూ పోతే ఇవాళ పేపర్లలో మొత్తం ఇదే. ఇగో మళ్ళీ ఇగో ఇది. ఈ కాలేజీలల్లో అంట ఏడ చూసినా కానీ మొట్టమొదటి ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్. మమ్మల్ని మించిన కాలేజీ లేదు, తోపులకే తోపు కాలేజీలు అని చెప్తున్నారు. నిజంగానే ఇప్పుడు ఇవన్నీ మీ కాలేజీలు, మీ దాంట్లోనే చదువు వస్తుంది, మిగతా దాంట్లో రాదు. ఓకే ఒప్పుకున్నాం. కానీ మరి ప్రైవేట్ కాలేజీలలో ఎప్పుడు చూసినా కానీ పేపర్లలో మా కాలేజీ తోపు, మా నారాయణ తోపు, మా శ్రీ చైతన్య తోపు అని చెప్తారు. మరి మా గవర్నమెంట్ కాలేజ్ ఎప్పుడు తోపు అని చెప్పే కాలం వస్తుందా రాదా? మరి లీడర్లు ఎప్పుడు వీళ్ళదే టాప్లో ఉంటారా? చెప్పాలి కదా. మరి వీళ్ళకి ఏడబోతుంది ఇదంతా ముచ్చట. అంటే ఈ ప్రైవేట్ కాలేజీ వాడు ముందుగా ఓపెన్ చేసినప్పుడే ఏం చేస్తాడు, IIT, IIIT, లేకపోతే JEE అడ్వాన్సు, లేకపోతే JEE మెయిన్స్ ఇలాంటివి కోచింగ్లు పెడతాడు. అంతే కదా. మరి లోపం ఇప్పుడు కాలేజీలలో ఉందా, లేకపోతే చదువు చెప్పే సార్ల దగ్గర ఉందా, లేకపోతే ఈ సార్లని కాలేజీలో నడిపించే ప్రభుత్వాల దగ్గర ఉందా లోపం? చెప్పాలి. ఇక ఎప్పుడు చూసినా ప్రైవేట్ కాలేజ్ వాడే మేము తోపులం, మేము కేకలం, మేము కింగలం, మేము కత్తి తురుము అని చెప్తారు. మరి గవర్నమెంట్ కాలేజీలల్లా, మా గవర్నమెంట్ కాలేజ్ పాలన గవర్నమెంట్ కాలేజీలో ఈసారి మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది, నెంబర్ 1 ర్యాంక్ మాదే అని చెప్పే రోజు అసలు వస్తుందా ఇక రాదా? ఇప్పుడు ఒక గవర్నమెంట్ లెక్చరరు దగ్గర 1,00,000 నుంచి 2,00,000 వరకు జీతం ఉంటుంది. ఈ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ కావాలంటే ఆయన ఆషమాషిగా 10వ తరగతి 12వ తరగతి అడంగిన డిగ్రీ చేసే ఉద్యోగం రాదు కదా. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఈ శ్రీ చైతన్య, లేకపోతే నారాయణ, లేకపోతే SR గ్రూప్స్ అని ఇంకా III ఉన్నాయి కదా, ఇటువంటి పిల్లలకు ఇప్పుడు నెంబర్ 1 ర్యాంకులు వచ్చే పిల్లలందరికీ ఏమైతే చదువుకుంటారో గసోంటి చదువు చదివి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించిన వాళ్ళే గవర్నమెంట్ కాలేజీలలో లెక్చరర్గా ఉంటారు. అంతే కదా. మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు చదువు? మరి గవర్నమెంట్ కాలేజీలలో ఉన్న పిల్లలు ఏనాడు మరి ఎప్పుడు మరి మేము మా గవర్నమెంట్ కాలేజీలో కూడా నెంబర్ 1 స్థానం వచ్చింది ఈసారి అని గర్వంగా కాలేజీ ఎగిరేసే రోజు వస్తుందా రాదా? మరి ఇలా లోపం గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నదా, కాలేజీ నడిపించే చదువు చెప్పే పంతుల దగ్గర ఉన్నదా, లేకపోతే వీళ్ళిద్దరు నడిపించే ఈ ప్రభుత్వాల దగ్గర ఉన్నదా? మరి మీరు కూడా చెప్తామా ఏమవుతుంది? మరి గవర్నమెంట్ వాళ్ళు ఈ కోచింగ్ లేదో మీరు ఇస్తే కదా మీకు రాని చదువా? మీకు రాని చదువా సార్లు చెప్పురిగా. ఇప్పుడు ఈ పిల్లలంతా చదివి పాస్ అయ్యి 1 నెంబర్ వచ్చిరని చెప్తారు. ఈ 1 నెంబర్ రావడానికి కారణం మీలాంటి సార్లు చదువు చెప్తేనే కదా. వాళ్ళకంటే తోపు చదువు చదివితేనే కదా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. ఆలోచించారు ప్రజలారా. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది, వాళ్ళు చదువు చెప్తే ఈ పిల్లలంతా నెంబర్ 1గా చదువుతారు అని పేపర్ స్టేట్మెంట్ వస్తుంది. ఒక్కొక్క యాడ్కు దగ్గర లక్షల నుంచి కోట్ల రూపాయలు పెట్టి ఆడేపించారు. ఇవాళ 14 పేజీలు వస్తే 14 పేజీలలో 6-7 పేజీలు మొత్తం వీళ్ళదే ఉన్నది ఇవాళ. మరి గిసోంటి పేపర్లల్లా ఇవాళ ఈనాడు చూడు, సాక్షి చూడు, జ్యోతి చూడు, ఇంకా ఏ పేపర్ చూడు మొత్తం వీళ్ళదే. మరి ఇసోంటి పేపర్లల్లా ఏ ఒక్క గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళి మా పిల్లగాడు నెంబర్ 1గా చదివిండు, లేకపోతే నెంబర్ 1గా పాస్ అయ్యిండు, లేకపోతే 1 నెంబర్ వచ్చిండు అని ఎప్పుడు వస్తుంది? ఎందుకు రాదు? మీకు చదువు చెప్పరాగనా? చెప్పురి. ఇప్పుడు గవర్నమెంట్ సార్లకు చదువు చెప్పరాగనా, లేకపోతే గవర్నమెంట్ సార్లని నడిపించే లీడర్లు చక్కగా లేకనా? ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎండాకాలం సెలవులు వచ్చినా కానీ ఎమ్మడే తగులుతారు. మా కాలేజీ రారి, మా కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయినాయి, ఆల్రెడీ కోచింగ్ ఇస్తేనేమో వచ్చినాం. మరి మీరు కూడా చెప్తామా? మరి మీరు ఎందుకు చెప్తలేరు? మిమ్మల్ని ఎవరు చెప్పొద్దు అంటుండు? మిమ్మల్ని ఆపేటోళ్ళు సార్లు ఆగుతురా, లేకపోతే సార్లు నడిపించే ప్రభుత్వాలు ఆగుతున్నాయా? అంటే ఇక పేదోళ్ళు ఎప్పుడు చదువుకోవద్దు. ఇప్పుడు వీళ్ళ చదువుకొని పాస్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాలి. మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు చెప్తాం. ఓకే, కష్టపడ్డరు, పాస్ అయ్యారు. మరి ఇదే కష్టం గవర్నమెంట్ కాలేజీలలో చదివే పిల్లలు చదువుకోరా? మరి పిల్లల తప్ప, లేకపోతే పిల్లలకు చదువు చెప్పే సార్ల తప్ప? వీడేమిచ్చిండు, తల్లిదండ్రులు గర్వపడే క్షణం ఇది. అంటే ప్రైవేట్ కాలేజీలలో చదువుకునే పిల్లలంతా పాస్ అయినందుకు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం కాలేజీ ఎగిరేసే టైం ఇది అని చెప్పిండు. మరి గవర్నమెంట్ కాలేజీలలో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు కాలేజీ ఎగిరేయొద్దా? అంటే పేదోడుగానే ఉండాలి. ఈ కాలేజీలు ఏమో ముందర పడబోతుంటాయి. మళ్ళీ ఏమనంటే విద్యా సంస్థల పైన దృష్టి పెట్టాలి,
విద్యా సంస్థని ఇంకా ముందుకు నడిపించాలి. ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ అయితే ఏంది, ఇంతకాడ ముందున్న బీఆర్ఎస్ అయితే ఏంది, అంతకాడ ముందున్న కాంగ్రెస్ అయితే అంతకాడ ముందున్న తెలుగుదేశం అయితే ఏంది, ఇక గీలేక 2-3 పార్టీలు ఈ 12 మంది పార్టీలు అయితే మన తెలంగాణ అయితే తెలియలే కదా. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ అయితే ఇంకా రాలేదు, మళ్ళీ పోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్, ఇంతే కదా. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ కాలేజీల పైన కానీ లేకపోతే గురుకుల పాఠశాలల పైన కానీ మీరు ఎందుకు శ్రద్ధ పెడతలేరు? మనకు కూడా నిజంగా పాలకులకు కానీ లేకపోతే నిజంగా తప్పు పాలకులు అయితే పాలకు సిగ్గలేదు అంటారు. ఒకవేళ సార్లకు చదువు చెప్పరాకుంటే సార్లకు కూడా లేదనుకోవాలి. సార్లు చెప్తలేరా లేకపోతే సార్లను చెప్పనిస్తలేరా? ఈ ప్రైవేట్ కాలేజీలో ముందలు రావాలి, వీళ్ళు వస్తేనే వీళ్ళ కాలేజీలో ఏమన్నా సంవత్సరానికి ఏమైనా ఫండ్స్ ఇస్తారు, ఆ ఫండ్సే మాకు కావాలి. కానీ ఈ గవర్నమెంట్ పిల్లలు, పేదోళ్ళ పిల్లలు పెద్ద గొప్ప గొప్ప చదువు చదువుకోవాలని ఆలోచన మాకు లేదని ఆలోచన ఇట్లా ఉండొచ్చునా మరి ప్రభుత్వాలకు? ఈ డౌట్ అయితే వస్తుంది కదా జనాలకు. గవర్నమెంట్లో కూడా ఎంతో చాలా మంది తెలుగుల పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ IIIT కానీ IIT కానీ లేకపోతే ఏంది JEE కానీ ఇంకా ఏమన్నా కోచింగ్లు ఉంటే అవిటిని ముందుగానే అమలుపరచాలి, ముందుగానే చేయాలి. కంప్యూటర్కి సంబంధించిన విద్యలు ఏమైనా ఉంటే అవిటిని చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. సరే 100 మందిలో నేర్చుకుంటే కనీసం 10 మంది అన్న బయటకు రారా? 10 మంది బయటకు వస్తే అలాగెళ్ళి ఒక్కడన్నా పేపర్ రాడ ఇట్లా. మేము కూడా మా గవర్నమెంట్ కాలేజీలో కూడా మేము కూడా నెంబర్ 1 చదువుకున్నాం. ప్రైవేట్ వాడు లక్షలు ఫీజు కట్టి చదువుకున్నాం, అంతే వచ్చింది. మేము గవర్నమెంట్ చదువు చదివి గవర్నమెంట్ బోధిని గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చినామని ఒక స్టూడెంట్ చెప్పలేడంటవా? విద్యార్థులు మీరు కూడా ఆలోచించాలి. ఏమైనా ఓట్లు వేసినాం అయిపోయింది, ఇక్కడ ఏమైనా చెప్పని అంటే అది కాదు లెక్క. మరి విద్య పైన ఎందుకు ఇంత అశ్రద్ధ చూపిస్తున్నారు పాలకులు? ఇవాళ ఒక్క ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా ఈ విద్యా సంస్థలు ఏర్పడ్డ కానించి ఇప్పటిదాకా నెంబర్ 1 పొజిషన్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ లేకపోతే గవర్నమెంట్ గురుకుల పాఠశాల నుంచి కానీ వచ్చినట్టు దాఖలాలు చాలా తక్కువ. అసలు కొన్నే లేవు, నాకు తెలియదు కానీ చాలా తక్కువ. మరి గింతగానం చదువు వెనకబడిపోయినాక ఇక మరి ముందరికి ఎట్ట పోతారు? ఇక పేదోని కొడుకు పేదోడికి ఉండకూర్చి ఆడేం చదువుకొని పాడవుతాడు ఇక. అంతేగా ప్రజలారు. ఇప్పుడు చాలా మంది కొంతమందికి అయితే నచ్చదు నేను చెప్పే ముచ్చట. నేను చెప్పచ్చు నచ్చదు అంటే ఎట్లా నచ్చదు అంటే ఉన్నట్టు మాట్లాడితే నచ్చదు. గవర్నమెంట్ కాలేజీలలో కూడా బరాబరుగా ఈ కోచింగ్లు పెట్టాలి ముందుగానే. ప్రైవేట్ వాడు ఎట్ట పెడుతుండో ఇప్పుడు నాకు అర్థం కాదు కానీ ప్రైవేట్ కాలేజీలలో డబ్బులు ఎక్కువ ఉంటాయా? గవర్నమెంట్ అంటే ప్రజల దగ్గరనే ఎక్కువ డబ్బులు ఉంటాయి. కరెక్ట్ అమలు పరిస్థితి. గవర్నమెంట్ కాలేజీలలో ఇవన్నీ కోచింగ్లు పెట్టాలి. ఈ కోచింగ్లు పెడితే ఈ కోచింగ్ పోతారు పిల్లలు పోయి నేర్చుకొని రేపన్నాడు ప్రయోజకులు అవుతారు. అది ఎడజైన అంటే పలాని గవర్నమెంట్లో పలాని ప్రభుత్వంలో పలాని వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో నేను చదువుకున్నా ఇలా మనగాని కొలువు సంపాదించడానికి రేపు చెప్పుకుంటే మన రాష్ట్రానికి దేశానికి కదా మంచి పేరు. ఇక ఈయన ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నా ఈయన ఏమైనా రాష్ట్రంలో ఎలగబెట్టేది ఉందా? వీడు ఏ దేశం బట్టి పోతాడో పాడైపోను, ఏదో పక్క దేశం పోతాడు, ఆ దేశంలో సేవలు అందిస్తాడు, వాళ్ళు మంచి లచ్చ జీతాలు తీసుకుంటారు, అయిపోతుంది ఆడికాడికి కథం. అంతే కదా. అందుకోసమనే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే మన భారతదేశం మొత్తంలో ఏడ ఉన్నా కానీ గవర్నమెంట్ కాలేజీలల్లా గవర్నమెంట్ ఇప్పుడు ఏది గురుకుల పాఠశాలలల్లా వీళ్ళు ప్రైవేట్ కాలేజీలలో అయితే ప్రైవేట్ కాలేజీలలో ఏదైతే ఈ కోచింగ్ సెంటర్లు పెట్టిరో ముందుగల అంతకంటే గొప్ప కోచింగ్ సెంటర్లు పెట్టాలి. ఎందుకంటే 1,00,000 నుంచి 2 లక్షల జీతాలు తీసుకుంటారు మంచి దిమాగ్ పర్సన్లు ఉంటారు లెక్చరర్లు. వాళ్ళకి ఏంటంటే ఏ వస్తున్నాం పోతున్నాం అయిపోతే జీతాలు వస్తున్నాయి అని అనుకుంటారు. అది కాదు, వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారు చదువు చెప్పాలి, నేను జీతం తీసుకున్నాను చదువు చెప్పాలి మమ్మల్ని చెప్పనిస్తలేరు అనే చదువు పంతులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ మెదడుకు పని పెట్టి వాళ్ళు చదువు చెప్తే ఈ ప్రైవేట్ కాలేజీలు ఎన్నో వంతాయి, ఒక్క దెబ్బకి ఎన్నో వంతాయి ప్రైవేట్ కాలేజీలు. జర ఒకసారి ఏమంటారు కన్ను తెరిచి ప్రభుత్వం వాళ్ళు, అది ఏ ప్రభుత్వమైనా మన రాష్ట్ర ప్రభుత్వమైనా పక్క రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వ కాలేజీల పైన ప్రభుత్వ గురుకుల పాఠశాల పైన మీరు బరాబరుగా ప్రేమ చూపించి చదువుని ఇంప్రూవ్మెంట్ చేస్తే రేపన్నాడు దేశానికి కానీ రాష్ట్రానికి ఉపయోగపడే విద్యార్థులు తయారవుతారు. లేకపోతే ఇక గిందే సంగతులు అవుతుంది. చూడరా, తల్లిదండ్రులు గర్వపడే క్షణం అంటే డబ్బున్నోని పిల్లలంతా చదువుకూరు, మళ్ళీ డబ్బున్నోళ్ళే కాలేజీ ఎగిరేస్తారు. ఇక పేదోడు మాత్రం పేదోడు ఎక్కడే ఉండాలి. ఇక ఇటువంటి వార్తలు వచ్చినాయి. ఒక్కొక్క పేజ్కి ఒక్క ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్ రావాలంటే గింత రావాలంటే ఏంటన్నా 40,000-50,000 రూపాయలు తీసుకుంటారు, దగ్గర ₹1,00,000 తీసుకుంటారు. పేజీ మొత్తం అదే వచ్చిందంటే మరి ఎన్ని లక్షలు పెట్టొచ్చాడు? ఇంకో గసండి వార్తలు వచ్చిన ప్రజలారా, జర చదువు పైన దృష్టి పెట్టి ఉపాయం చేయరు. ఉంటా మరి.